మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. నా ఎద్దుగను దొరుకుతూ నన్ను వచ్చి బలవంతంగా నా ఇంటి దగ్గర నన్ను లాగి కొట్టాడు సార్. అప్పారావుపాలెం గ్రామంలో దంపతులపై దాడి. ప్రభుత్వ వైద్యశాల చికిత్స పొందుతున్న బాధితులు తన పొలం ఆక్రమించుకుంటున్న వ్యక్తిని అడ్డుకున్నందుకు ఇంటికొచ్చి తనపై తన భార్యపై దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్న అప్పారావుపాలెంకు చెందిన చంద్రశేఖర్ అనే వృద్ధుడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామంలో నివసిస్తున్న చంద్రశేఖర్ అనే 60 ఏళ్ల వృద్ధుడు తనకు కలిగి ఉన్న సొంత పొలంలోని కొంత పొలాన్ని తన పొలం పక్కన ఉండే వ్యక్తి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై అడిగినందుకు తనపై తన భార్యపై దాడికి పాల్పడినట్లుగా చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. తన సొంత పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూ అడిగినందుకు ఈరోజు తన ఇంటి లోపలికి వచ్చి తనపై దాడికి పాల్పడి చొక్కా పట్టుకుని కిందకి లాగి బూతులు తిడుతూ కాళ్లతో దాడి చేసినట్లు ఆరోపించారు. తనతో పాటు తన భార్యపై కూడా దాడికి పాల్పడడంతో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ కు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉండగా అతని భార్య కూడా ఇద్దరు ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని, తమపై దాడిగా పాల్పడిన వ్యక్తిని కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. గొంతు బిగించి సొక్కాతో కూడా కాలర్ బిగించి పిడిపిదులు గుద్దుకుంటూ నన్ను నా మెట్ల కాడి నుంచి లాక్కుంటూ వస్తే నా భార్య అంట్లు దోముకుంటూ ఏదో నా భర్తను కొడతను వచ్చి పడ్డాలు వస్తే మా భార్యను తోసేసి నన్ను పిడిపిదులు గుద్దుకుంటూ నా సొక్కా బిగించి నా గొంతు పట్టుకొని నా గుండెల మీద కొట్టి నా భార్య అడ్డం వచ్చిన దానికి నా భార్యను కూడా చెప్పిడిచి కొట్టాడు. కొట్టబోయేదానికి నా భార్య రాకూడదు అని నేను చెప్పిడిచిన తర్వాత పక్కన వాళ్ళు వచ్చి అడ్డపడి చెప్పిడిచి నా భార్యను కొట్టబోయింది సార్. ఇది పరిస్థితి. నా ఆరోగ్యం స్థిమిదలేదు. నన్ను గుండెల మీద కొట్టింది సార్. నా గుండెల్లో నెబ్బుడుతుంది. నాకు ఆరోగ్యం బాగాలేనండి. నా పరిస్థితి అస్తువిస్తుగా ఉంది సార్. నాకు న్యాయం చేయాలా? నాకు అమ్మిన వారు పెంపకాన్ని శేఖర్. నన్ను కొట్టినవాడు సన్న దామోదరు. నా భార్య అడ్డం పోతే నా భార్యని నాకు సచివాలయం కంప్లైంట్ ఇచ్చిపోయినాను సార్. సచివాలయం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈఆర్ఓతో మొరపెట్టుకుందామని అడిగి పోయాను. అడిగి పోయిన తర్వాత గ్రామ విలేజ్ పోలీసుతో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐ గారు ఎస్ఐ గారికి ఫోన్ చేసాము అని చెప్పారు. ఆడికి పోయి కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఆడికి పోయి కంప్లైంట్ ఇవ్వమనేసరికి ఈ లోపల నా ఆరోగ్యం స్థితిలో లేక నా ఈఆర్ఓ ఉన్నాడు. అదే అంబులెన్స్కి ఫోన్ చేశాను. నా నంబర్ గుండానే అంబులెన్స్కి ఫోన్ చేయమని చెప్పాము. మా విలేజ్ పోలీసు ఫోన్ చేసేది. మా అంబులెన్స్ ద్వారా నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి అడ్మిట్ చేశారు సార్. నన్ను నా భూబంధువులు లాక్కోవాలని సన్న దామోదరు నన్ను పెరుగుతూ నన్ను కొట్టుతూ పొక్కులేని తీసుకుపోయి